సార్వత్రిక ఎన్నికల కోసం రెడీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఓవైపు అభ్యర్థుల కూర్పు చేస్తూనే మరోవైపు మేనిఫెస్టో రూపకల్పన కూడా షురూ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. మేనిఫెస్టో రూపకల్పనలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పి చిదంబరం, కన్వీనర్ టీఎస్ సింగ్ డియో కాంగ్రెస్ నియమించింది. మేనిఫెస్టో కమిటీ సమావేశంలో చిదంబరం, టీఎస్ సింగ్ డియో, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్, సిద్ధరామయ్య, శశి థరూర్ పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం రెడీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఓవైపు అభ్యర్థుల కూర్పు చేస్తూనే మరోవైపు మేనిఫెస్టో రూపకల్పన కూడా షురూ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. మేనిఫెస్టో రూపకల్పనలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పి చిదంబరం, కన్వీనర్ టీఎస్ సింగ్ డియో కాంగ్రెస్ నియమించింది. మేనిఫెస్టో కమిటీ సమావేశంలో చిదంబరం, టీఎస్ సింగ్ డియో, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్, సిద్ధరామయ్య, శశి థరూర్ పలువురు కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ భేటీ కాబోతోంది. ఈ మేనిఫెస్టో కమిటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి? ఈరోజు సాయంత్రం 4:30 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. ఈ కమిటీకి చైర్మన్గా కేంద్ర ఆర్థిక మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, అలాగే కన్వీనర్గా టీఎస్ సింగ్ డియో కన్వీనర్గా ఉండబోతున్నారు. దీనిలో కమిటీ సభ్యులుగా ప్రియాంక గాంధీ, జైరాం రమేష్, సిద్ధరామయ్య, ఇతర జిగ్నేష్ మేవాని పలువురు మొత్తం 16 మంది సభ్యులతో ఈ మేనిఫెస్టో కమిటీని గత సంవత్సరం ప్రకటించారు. వీరందరూ కూడా ఈరోజు మేనిఫెస్టో కమిటీలో సమావేశంలో పాల్గొని ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి మేనిఫెస్టో రూపకల్పన చేయాలి, ఏ అంశాలపై ప్రధానంగా ఈ మేనిఫెస్టో అనేది తయారు చేయాలి, ఎటువంటి హామీలను తీసుకుని వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మరి ముఖ్యంగా భారత్ జోడో న్యాయయాత్రలో ఫ్యూచర్ ప్రధానిగా ఏదైతే ఆశిస్తున్నారో రాహుల్ గాంధీని మేనిఫెస్టోకి సంబంధించి ప్రధానంగా భారత్ జోడో న్యాయయాత్రలో ఎటువంటి హామీలు అయితే ఇస్తున్నారో, ప్రజల నుంచి ఎటువంటి సాధక బాధకాలు తెలుసుకుని వారికి రాహుల్ గాంధీ ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఆ హామీల్లో సాధ్యమైనటువంటి అంశాలను మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచేందుకు దానికి సంబంధించి అంటే మహిళలు, యువత వీరందరికీ సంబంధించి ఎటువంటి అంశాలను ఎటువంటి హామీలను ఇవ్వాలి, మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను పొందుపరచాలనే దానిపై ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు రీసెంట్గా ఈ ఎంఎస్పీకి సంబంధించి గత కొన్ని రోజులుగా పంజాబ్, హర్యానా సరిహద్దులో నిరసన తెలియజేస్తున్న రైతు సంఘాలు, రైతులు ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో కనీస మద్దతు ద్వారా కానీ ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు కానీ రైతుల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే అంటే రైతులకు ఎంఎస్పీ ధర అని ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ వారికి హామీలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో చర్చించే నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన ఈ భారత్ జోడో న్యాయయాత్రలో ఏ అంశాలను ప్రధానంగా ప్రజల నుంచి తెలుసుకుంటున్నారు, ఏ అంశాలపై ప్రధానంగా ప్రజలకు తీసుకుని వెళ్ళి లేవనెత్తుతున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ మేనిఫెస్టో కమిటీకి సంబంధించి అంటే రూపకల్పన ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ప్రధానంగా మొత్తం 16 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి కూడా సమాచారం సేకరించబోతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలలోని ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఒకవేళ మేనిఫెస్టోలో ప్రకటించాల్సిన అంశాలపై ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి యువతను మోసం చేస్తుందో, ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఏదైతే ఇది ఆర్మీకి సంబంధించి కానీ ఇతరత్ర ఉద్యోగాల భర్తీకి సంబంధించి కానీ ఎటువంటి హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా విస్మరించింది అనే దానిపై అవి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సాధ్యం చేయబోతుంది అధికారంలోకి వస్తాయి అనే దానిపై ఈ మేనిఫెస్టోలో రూపకల్పనలో ప్రధానంగా పొందుపరచబోతున్నారు. రైతులు, మహిళలు, యువత అలాగే కార్మికుల కోసం నిర్దిష్టమైన అంశాలను హామీలుగా దీంట్లో
హామీలు ఇచ్చేందుకు ఈ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. అంటే గెలిపే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ప్రధానంగా ఈ సమావేశంను ఏర్పాటు చేస్తున్నారు. మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఇంతకుముందు చెప్పిన అంశాలను రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలు ఏవైతే అంశాలను ప్రజల నుంచి సేకరిస్తున్నారో, వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆ ఇబ్బందులను పరిష్కరిస్తామని చెప్తున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా పరిశీలించి సాధ్యాసాధ్యాలపై మేనిఫెస్టోలో పొందుపరచాలి. దానికి సంబంధించి ఈ అమలు చేయాలంటే ఎంత వ్యయం అవుతుంది, సాధ్యాసాధ్యాలు ఏంటి అనే అంశాలపై కూడా ప్రధానంగా చిదంబరం అధ్యక్షతన ఈరోజు జరగబోయే మేనిఫెస్టో కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.